ఒక పక్కన ఇజ్రాయెల్, ఇరాన్ల వార్ అన్నటువంటిది పతాక స్థాయికి చేరింది. ఇజ్రాయెల్ వెనకాల అమెరికా నిలబడుతుంది. యూరప్ దేశాలు నిలబడుతున్నాయి. అరబ్ దేశాలు కూడా నిశ్శబ్దం పాటిస్తా పరోక్షంగా సహకరించడానికి సిద్ధపడుతున్నాయి. బికాజ్ ఇరాన్ వచ్చేటప్పటికి షియా ముస్లిం దేశం. ఇది సున్నీ ముస్లిం దేశాలైనటువంటి సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ ఇట్లాంటి వాటిని ఏడిపించడం కోసం అని చెప్పేసి హెజ్బుల్లా, హమాసు, హౌతీ లాంటి తీవ్రవాద సంస్థలు పెంచి పోషించి నిరంతరం ఏడిపించింది కాబట్టి ఆ దేశాలు కూడా ఇరాన్ నాశనం అవ్వాలనే కోరుకుంటాయి. కానీ రాబోయే రోజుల్లో ఇజ్రాయెల్కి ఈ సమస్య పరిష్కారం కాగానే రెండో సమస్య పుట్టుకు రాబోతుంది. ఇప్పుడు ఖలీఫా రాజ్యం కావాలని కోరుకుంటుంది. ఇరాన్ సుప్రీమో ఖొమైనీ తనే ఖలీఫా అనుకుంటాడు. తనే పాలకుని ఖలీఫా తరహాలు, అంటే పాత ముస్లింలకు సంబంధించినటువంటి హెడ్ కింద ఖలీఫా అనుకుంటాడు. టర్కీ కూడా అలాగే కోరుకుంటాడు. ఎర్డోగన్ కూడా అదే కోరుకుంటాడు. తనే ఖలీఫా అనుకుంటుంటాడు. ఇప్పుడు షియా ముస్లింలకు సంబంధించింది కాబట్టి మిగతా సమాజం కూలుంది. కానీ రేపు టర్కీ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. టర్కీతో రెండు సమస్యలు. ఒకటి, అది నాటో దేశం కాబట్టి దాని మీద యుద్ధానికి వెళ్ళలేదు ఇజ్రాయెల్. వెళ్తే నాటో దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి రావాలి. నాటో వాస్తవంగా ఇజ్రాయెల్కి ఫ్రెండ్. అదే సందర్భంలో అట్లాగని టర్కీ ఏమన్నా తన ధోరణి మార్చుకుంటుందా? అది సున్నీ దేశాలకు హెడ్ అవ్వాలనుకుంటుంది. సౌదీ అరేబియా ప్లేస్ను కూడా పక్కన పెట్టి అసలు టోటల్గా అన్ని ముస్లిం దేశాలకు తన అధిపతి కావాలనుకుంటుంది. అందుకోసం అరాచకాలు చేస్తుంది, ఇజ్రాయెల్లో రచ్చ చేపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ వదిలేసిన తర్వాత ఈ తీవ్రవాద సంస్థలు ఇరాన్ కంట్రోల్ చేయిస్తే ఈ తీవ్రవాద సంస్థలను రేపు ప్రిపేర్డ్గా ఉంటాయి. వాళ్ళందరికీ తన్నాయకత్వం వహించాలని చూస్తుంది. ఇది ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి బెన్నెట్ తాజా సందేహం అన్నమాట.